జై గురు దత్తాత్రేయ. భక్తి ఛానల్ వీక్షించేటటువంటి వారికి ప్రతిరోజు కొన్ని పరిహారాలు మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీకు అందించబోతున్నాను. చాలామంది ఎన్నో పరిహారాలు చేసిన హోమాలు, జపాలు, పూజలు, తర్పణాలు ఇలా అనేక పరిహారాలు చేసినా కూడా వాళ్ళు చేసిన పూజలు ఫలించట్లేదు. ఎందువల్ల? ఇక్కడ ఒక పాయింట్ మీరు బలంగా పట్టుకోవాలి. మీ పూజ భగవంతుడికి చేరితే ఖచ్చితంగా మీకు మీకు ఖచ్చితంగా పని అవుతుంది. మీ అమ్మాయి పెళ్ళి ఉంది, మీరు పెళ్ళి అవ్వాలని దేవుడికి దండం పెడుతున్నారు. అది భగవంతుడి దాకా చేరింది అనుకోండి, ఖచ్చితంగా వెంటనే అమ్మాయి పెళ్ళి అవుతుంది. లేదు, ఒక ఉద్యోగం రావాలి అబ్బాయికి లేదా అమ్మాయికి, ఉద్యోగం రావాలి అని మీరు చేస్తున్న ఆ ప్రాయశ్చిత్తం భగవంతుడికి చేరట్లేదు. అంటే భగవంతుడికి చేరట్లేదంటే ఇక్కడ పితృదోషాలు అన్న వాటి మీద ఎంతోమంది ఎన్నో చెప్పారు. దాన్ని ఏమంటారు, కాశీకి వెళ్ళారు, గయలో శ్రార్థం చేశారు, లేదంటే గోకర్ణం వెళ్ళారు, త్రయంబకేశ్వరం వెళ్ళారు, ఇవన్నీ అయిపోయాయి. ఇక్కడ పితృదోషం టాపిక్ నేను మాట్లాడట్లే. వంశ అరిష్ట శాపాలు ఉంటాయి. అంటే మీ పూర్వీకులు చేసిన పాపాలు మీకు తాకుతాయి. అది ఎలా మనము దాన్ని లెక్కలోకి తీసుకోవాలి అంటే, ఖచ్చితంగా ఫలానా వంశంలో మనం పుడతాం. ఎందుకు పుడతాం? మన పూర్వజన్మ పుణ్య పాపాన్ని బట్టి ఫలానా వాళ్ళ కడుపులో పుట్టాలి, కర్మ అనుభవించాలి అని మనం ఫలానా టైంకి ఫలానా వాళ్ళ కడుపులో జన్మిస్తాం. అప్పుడు ఇంటి పేరు వస్తుంది, ఆ వంశంలో మనం పుడతాం, వాళ్ళ ఆస్తిపాస్తులు మనం తీసుకుంటాం. అలాగే వాళ్ళ పుణ్య పాపాలు, పుణ్యము పాపం కూడా మనము ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ ఈ వంశ అరిష్ట దోషం ఏదైతే ఉంటుందో, ఆ దోషం ఏ కుటుంబం పైన ఉంటుందో, ఆ కుటుంబం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా అది భగవంతుడికి అందట్లేదు. నేను ఎంతోమంది జాతకాలు చూసా, జాతకం బాగుంది, కుజదోషం లేదు, కానీ పెళ్ళి అవ్వట్లేదు. అలాగే కొంతమంది జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి, కానీ అప్పుల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వంశ అరిష్ట శాపాలు మీ పైన, మీ పిల్లలపైన ఉన్నాయా లేదా ముందు మీరు తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఎవరైతే సమస్యని అనుభవిస్తున్నారో వాళ్ళ పైన 3 తరాల పేర్లు తీసుకోవాలి. తండ్రి, తాత, ముత్తాత. ఏ శాపమైనా 3 తరాల నుంచి మనకు అంటే ఇప్పుడు ఆ పైన 4వ తరం నుంచి మనకు ఉండదు. 3 తరాలు మీ పైన, మీ తండ్రి, మీ తాత, మీ ముత్తాత, ఈ 3 తరాల్లో వాళ్ళ పేర్లు తీసుకొని, ఇంటి పేరు తీసుకొని, గోత్రం తీసుకొని, లేదా గోత్రము అన్నది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంటి పేరు చాలా ఇంపార్టెంట్. అలాగే 3 తరాల పేర్లు ఇంపార్టెంట్. వీటిని ఆధారంగా తీసుకొని ఖచ్చితంగా వంశ అరిష్ట దోషం ఉందా, దానికి విరుగుడేంటి అన్నది నేను ఎంతో కాలంగా ఎంతోమందికి అందిస్తున్నాను. మీరు ఒక్క మాట నేను చెప్తాను, వంశదోషము అన్నది చెక్ చేసిన తర్వాత, నన్ను కలిసిన తర్వాత మీకు వివాహం విషయంలో కానీ, ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోయాయా లేదా మీరు చూడండి. నేను వంశారిష్ట దోషం చెక్ చేశాక మీకు కొన్ని పరిహారాలు చెప్తాను. అది చేశాక వెంటనే పెళ్ళవుతుంది, మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. కొన్ని వంశ శాపాలు ఎటువంటి ఇబ్బందిని పెడతాయంటే, భార్యాభర్తలు గొడవలు, భార్యాభర్తలు విడిపోవడం, భార్యాభర్తలు కలిసి ఉండకపోవడం, ఇటువంటి సమస్యలను కూడా తెచ్చిపెడతాయి. తప్పనిసరిగా
వాటికి సంబంధించి కొన్ని పరిహారాలు చెప్పాను తల్లి తండ్రికి. వీళ్ళెవరు అబ్బాయి తరఫున వాళ్ళు. ఆ అమ్మాయి మనస్సు మారి ఇప్పుడు భార్యాభర్త కలిసి ఉంటున్నారు. ఒక ఉద్యోగం రావడానికి లేదా సంతానం, అలాగే సంతాన సమస్య ఉంది. సంతానం వంశశాపాల వల్ల సంతానం కూడా కలగదు. సంతానం కలగడానికి ధనయోగం కోసము, వ్యాపార యోగం కోసం, ఉద్యోగ యోగం కోసం ఇలా చాలా సమస్యలు క్లియర్ అవ్వడానికి మీ జాతకంలో నవగ్రహాలు అంటే శని దోషం ఉంది, కుజదోషం ఉంది. ఇదే కారణాలు కాదు. అవే కారణాలు అయితే వాటికి జపాలు చేశాం కదా, వాటికి పూజలు చేశాం కదా, వాటికి దానాలు ఇచ్చాం కదా, మరి ఎందుకు పెళ్ళి అవ్వట్లే, ఎందుకు ఉద్యోగం రావట్లే, ఎందుకు ఈ సమస్యలు అలాగే ఉన్నాయి, ఎందుకు అప్పులు తీరట్లేదు? శని జపం చేశాం, లేదా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తున్నాం, ఇలా రకరకాల పురోహితులు లేదంటే గురువులు చెప్పిన పరిహారాలు చేస్తున్నాం కదా, మరి ఎందుకు మనకు ఫలితం రావట్లేదు? ఇక్కడ వంశ అరిష్ట దోషాలు ఉన్నాయా లేదా అన్నది ముందు మనం చెక్ చేసుకోవాలి. ఆ దోషానికి సంబంధించిన పరిహారం చేసినప్పుడు కన్ఫామ్ వెంటనే మీకున్న సమస్య విముక్తి అవుతుంది, మీ కోరిక నెరవేరుతుంది. ఖచ్చితంగా మీ జాతకంలోనే తెలుస్తుంది. మీరేమీ ఎక్కడికో వెళ్ళక్కర్లే, ఏ పుస్తకాలు ఏ తాళపత్రాలు మనం చదవక్కర్లేదు. మీ తండ్రి, మీ తాత, మీ ముత్తాత 3 తరాల పేర్లల్లోనే మీ ఇంటి అంటే వంశం అంటే ఇంటి పేరు కదా, అవి తీసుకొని మీ జాతకాన్ని తీసుకొని వాటిని ఆధారంగా తీసుకొని ఈ వంశారిష్ట దోష నివారణ మీరు తెలుసుకోవచ్చు. ప్రతిరోజు భక్తి ఛానల్లో నేను ఎన్నో పరిహారాలు తెలియపరుస్తున్నాను. చాలామంది వారి వారి యొక్క సంకల్పాన్ని, అంటే నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని చాలామంది నాకు ఫోన్లో మాట్లాడుతున్నారు. చాలామంది అంటే కుదిరి సమయం తీసుకొని లేదు మిమ్మల్ని వచ్చి డైరెక్ట్ కలుస్తామని కలుస్తున్నారు. కన్ఫామ్గా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా మీ సమస్య అలాగే ఉంది అన్న వాళ్ళు కన్సల్ట్ అవ్వండి. నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా మా సమస్య విముక్తి అవ్వట్లేదు అన్న వాళ్ళని ముందు నేను సక్సెస్ చేస్తే మిగతా సమస్యలు అలా మనం సింపుల్గా తీసేయచ్చు. కాబట్టి అది ఏ సమస్య అయినా సరే మీకు అసలు ఎక్కడ మైనస్ ఉంది, ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఒకవేళ రాగలిగితే వచ్చి కలవండి. హైదరాబాద్లో సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటాను, లేదంటే బై ఫోన్ ద్వారా నేను మీకు అందుబాటులో ఉంటాను. దత్తార్పణమస్తు.